రోజుల్లో ఈ సమాజంలో దొంగతనాలు ఎక్కువైపోయాయి. మనం ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. మరికొందరైతే మంచివారిలా నటించి మనకి తెలియకుండానే మన దగ్గరున్న సొమ్ముని కొట్టేస్తున్నారు. ఇలా దొంగతనాలు చేసే వారిపై పోలీసులు ఎన్ని యాక్షన్స్ తీసుకున్నా కూడా వారి తీరు అస్సలు మారటం లేదు. ఎక్కడైనా షాప్లో ఎవరూ లేనిది చూసి క్షణాల వ్యవధిలోనే ఆ షాప్ మొత్తాన్ని లూటీ చేసిన ఘటనలు ఎన్నో చూసుంటాం. కానీ ఇప్పుడు చూసేది పూర్తిగా చూస్తే ఆశ్చర్యం వెయ్యక మానదు. అసలు విషయానికి వస్తే కేరళ పచ్చదనానికి నిలువెత్తు రూపం. అక్కడికి ప్రతినిత్యం ఎంతో మంది విహారయాత్రకు వస్తుంటారు. కేరళలోని కన్నూరు జిల్లాలో ఓ విచిత్రమైన దుకాణం ఉంది. దానికి యజమానంటూ ఎవరూ లేరు. వినియోగదారులు దుకాణంలోకి వచ్చి తమకు కావలసిన సామాను తీసుకుని ఆ వస్తువు పైకాన్ని అక్కడున్న ఒక బాక్స్లో వేసి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అయితే ఆ వినియోగదారుడు ఎంత మొత్తం వేశాడన్నది ఎవ్వరూ లెక్కించకపోవడం మరీ విచిత్రం. ఈ దుకాణాన్ని 2019 జనవరి 1న ప్రారంభించారు. ఇటువంటి దుకాణం స్విట్జర్లాండ్లో ఉంది. దీన్ని హానెస్టీ షాప్ అని పిలుస్తుంటారు. కన్నూరులోని ఇటువంటి దుకాణాన్ని విజయ్ అనే వ్యక్తి ప్రారంభించాడు. స్వతహాగా పెయింటర్ అయిన విజయ్ ఒక ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో విజయ్ మంచంపైనే ఉండాల్సి వచ్చింది. అలా ఉంటూనే కిరాణా దుకాణం నిర్వహించాడు. తరువాత ఈ నూతన తరహా దుకాణాన్ని ప్రారంభించాడు. కన్నూరు జిల్లాలోని వన్కులాటి వాయిలలో ఈ దుకాణం ఉంది. విజయ్ ఈ దుకాణానికి ప్రతీక్ష అనే పేరు పెట్టాడు. గత జనవరిలో ప్రారంభమైన ఈ దుకాణంలో రోజుకు 1000 రూపాయల చొప్పున ఆదాయం వస్తుంది. పైగా ఇప్పటి వరకు దుకాణంలో ఎటువంటి చోరీ జరగలేదని విజయ్ తెలిపాడు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.